నమస్తే. తెలంగాణలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకు మారుతున్నాయి. ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులందరూ కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్న పరిస్థితి, అండ్ అలాగే బీజేపీలో కూడా ఇటు దానం నాగేందర్ చెప్తున్న పరిస్థితి. సో బీజేపీలో కూడా ఇటు హరీష్ రావు వాళ్ళందరూ జాయిన్ అవుతారు. అలాగే తెలంగాణలో యావత్ దేశంలో కూడా నీట్ రచ్చ నడుస్తుంది. మాట్లాడదాం వీటన్నిటి గురించి. మాట్లాడి మనకి బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మౌనిక సుంకర గారు ఉన్నారు. అక్క నమస్తే. అక్క ఈ రోజు బీజేవైఎం సంబంధించిన నాయకులు టీజీపీఎస్సీ ముట్టడి చేసే ప్రయత్నం చేసి, సో గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి వాళ్ళపైన పోలీసులు ప్రవర్తించారు అని చెప్పి చెప్తారు. దానిపైన ప్రాపర్ గా పరిపాలన చేయడం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నడిపిస్తున్న ఈ ప్రభుత్వంలో ప్రశ్నించిన వాళ్ళ మీద ఇట్లా దౌర్జన్యాలు చేయడం అనేది వీళ్ళకి సర్వసాధారణం అయిపోయింది. చెంగిచెర్లలో కూడా హిందూ మహిళల మీద దాడులు చేసినప్పుడు నేను ప్రైవేట్ కంప్లైంట్ వేయడానికి వెళ్ళిన, పోలీసులు కూడా అక్కడ ఉన్న మహిళలను కొడుతున్నారని ప్రైవేట్ కంప్లైంట్ వేయడానికి వెళ్తే నా మీద కూడా కేసులు పెట్టించారు. అంటే వీళ్ళని ప్రశ్నించినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, కేసులు వేస్తారు అనమాట. నెక్స్ట్ వీళ్ళని ప్రశ్నించినప్పుడు వాళ్ళని దారుణంగా ఈడ్చుకొని వెళ్ళడం, వాళ్ళ మీద ఫిజికల్ అసాల్ట్ చేయడం. ఎందుకంటే ప్రశ్నించే గొంతుకలను ఎప్పుడైతే మనం ఆపేస్తామో, నొక్కి పెడతామో, అప్పుడు ఎవరు ప్రశ్నించాల్సిన అవసరం ఉండదు, ప్రశ్నించే పని ఉండదు. అప్పుడు వీళ్ళ ఇష్టారాజ్యంగా వీళ్ళు నడుచుకోవచ్చు, రాష్ట్రాన్ని దోచుకోవచ్చు అని బీఆర్ఎస్ ప్రూవ్ చేసింది. దౌర్జన్యాలు చేయొచ్చు అని చెప్పేసి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రూవ్ చేయాలని చూస్తుంది. కానీ దీన్ని మేము ఊరుకునే ప్రసక్తే లేదు. మేము ఇదే విధంగా ప్రశ్నిస్తూనే ఉంటాము, ఇదే విధంగా మీ చేతగాని తనాన్ని ఎండగడుతూనే ఉంటాం. మనకు తెలంగాణలో బీజేపీకి 2 కేంద్ర మంత్రి పదవులు వచ్చేసినాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణ ప్రెసిడెంట్, తెలంగాణ చీఫ్ ఎవరు ఉండబోతున్నారు అని చెప్పి చాలా పెద్ద ప్రశ్న కూడా మాది. సో ఎవరు ఉండబోతున్నారు? తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఇంత గొప్పగా ఆదరించినందుకు, 8 ఎంపీ సీట్లను, 8 కమలాలను నరేంద్ర మోదీ గారికి అందించినందుకు గాను తెలంగాణ ప్రజల పట్ల కృతజ్ఞతతోని 2 ఎంపీలకు మంత్రి పదవులు ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. వారికి 2 బాధ్యతలు నిర్వర్తించడం కష్టమైన తరుణంలో ఇంకొక వేరే వ్యక్తిని అధ్యక్షుడిగా చేయబోతారు. ఎవరిని అధ్యక్షుడు చేసినా అది కేవలం బాధ్యతగా మాత్రమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు. మళ్ళీ అందరం కూడా ఒక కార్యకర్త ఎట్లయితే భారతీయ జనతా పార్టీకి పనిచేయాలో అదే విధంగా పనిచేస్తుంటాం. రాజాసింగ్ గారు అధ్యక్ష పదవి ఎవరికైతే ఇస్తారో, సో వాళ్ళని ఫస్ట్ పాత అధ్యక్షుల నుంచి ఒపీనియన్ తీసుకోవాలి, అలాగే కొట్లాడే వ్యక్తికి ఇవ్వాలి అధ్యక్ష పదవి అని చెప్పేసి కోరారు. భారతీయ జనతా పార్టీలో ప్రతి కార్యకర్త కొట్లాడతారండి. ధర్మం గురించి కొట్లాడతాం, ఈ దేశం సంపన్నంగా ఉండాలని కొట్లాడతాం, ఈ సంస్కృతి సాంప్రదాయాలు, ఈ నాగరికత చిరకాలంగా ఉండాలని కొట్లాడే ప్రతి కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త. భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఉద్యమం, సాహసం, ధైర్యం అనేవి స్వతహాగా ఉంటాయి. ఈ పార్టీలో అడుగు పెట్టిన వెంటనే బురద నుంచి వెళ్ళి కమలం పువ్వు ఎట్లయితే వికసిస్తుందో ప్రతి కార్యకర్త కూడా కొట్లాడే వ్యక్తిగానే ఉంటారు. సో ఎవ్వరు అధ్యక్షుడైనా కూడా వాళ్ళు ఖచ్చితంగా కొట్లాడతారు. ఇట్లాంటి నేర ప్రవృత్తి కలిగిన స్కాములు చేసేలాంటి బీఆర్ఎస్ ని మేము ప్రశ్నిస్తాం, వాళ్ళతోని కొట్లాడతాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కాంగ్రెస్ అడ్డిమారి గుడ్డి దెబ్బలో ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిందో వాళ్ళు చేసే దౌర్జన్యాల పట్ల కూడా మేము కొట్లాడుతూనే ఉంటాం. గతంలో కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ తీసుకుంది. ఇప్పుడు సేమ్ అదే ద్వారా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ తీసుకుంటున్న పరిస్థితి. అండ్ ఇది ఎలా చూస్తారు అక్కడ రాజకీయం? దొంగలు కలిసి ఊర్లు పంచుకోవడం లేదా దొందే అనడం దీనికి నిదర్శనం అనమాట. దీనిలో నుంచి దీనిలకు జంప్ అవుతారు. సరే జంప్ అయినరు, ఒక పార్టీ ఐడియాలజీ నచ్చి జంప్ అవుతారా అంటే అట్లా కాదు. వీళ్ళు ఎట్లా స్కామ్లు చేద్దామా, ఎట్లా లూటీలు చేద్దామా. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయినాక కొద్ది రోజులుగానే నేను గుంపు మేస్త్రిని మర్చిపోలేకపోతున్నాను. నేను ముఖ్యమంత్రిని అయినా అని ఆయనకు తెలుస్తలేదు. తెలియక సోయిదొక్క మాటలు ఏం మాట్లాడిందంటే, మొదటిది నేను ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయి అనుకొని వస్తే ఇక్కడ లంకె బిందెలు లేవు అంటే నువ్వు దొంగవా, లంకె బిందెలు ఎత్తుక్కోనికి అంటే నీకు చేత కదా, పని చేయవా, పని చేసి పురుషార్థంతో సంపాదించి చేయడం అది మామూలుగా ప్రజల బాధ్యత. ఎవరైనా కూడా అట్లా బాధ్యతాయుతంగా జీవించాలి అని చెప్తుంది మన సంస్కృతి. నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి లంకె బిందెల్లో ఎత్తుకుతున్నావు అంటే ఏందన్నట్టు, అంటే నువ్వు ముఖ్యమంత్రిగా గెలిచింది ఏమన్నా లూటీ చేద్దామన్నా? ఇది వీళ్ళ మాటల తీరు. నెక్స్ట్ ఇంకొక మాట, నేను నోరు కట్టుకొని ఉంటే 40,000 కోట్లతోని ఆ రుణమాఫీ చేయగలను అంటే, నోరు కట్టుకొని ఉంటా అంటే నువ్వు నోరు తెరుచుకొని ఉంటే లూటీ చేస్తావు రాష్ట్రాన్ని అన్నట్టు. ఇది వీళ్ళ చరిత్ర. ఇది అయితే ఇట్లా లూటీ చేయాలని, దౌర్జన్యాలు చేయాలని, ఎట్లా పైసల్ని స్కాముల ద్వారా లిక్కర్ కానీ, ఫోన్ ట్యాపింగ్లు కానీ ఏదో ఒక విధంగా అంటే నయానా భయాన ఎట్లనోలాగా ఇంకా 4 కాదు 10 రాళ్ళు వేసుకునే ఉద్దేశాలు వీళ్ళే. ఈ రాళ్ళు వేసుకునే ప్రాసెస్ లో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు వాళ్ళు అని చూడకుండా వీళ్ళ ఏమంటారు ఈ లూటీల ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు
వీళ్ళు ఇదే పనిలో ఉంటారు అనమాట. అంటే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, ఇటు లూటీ కాకపోతే అటు పోతారు, అటు లూటీ కాకపోతే ఇటు వస్తారని. కొంచెం కూడా వీళ్ళకి ఒక సిద్ధాంతం ఉండదు, సిద్ధాంతం కోసం పనిచేయాలని ఉండదు, కార్యకర్తలను కాపాడుకోవాలని ఉండదు. ఆ కార్యకర్తలను కాపాడుకోవాలనే ఉద్దేశం ఉండడం పక్కన పెడితే ప్రజలకు ఏమైనా చేయాలనేది మాత్రం అసలు ఈ రెండు పార్టీలకు ఉండదు. దొందే ఈ రెండు దొంగలు ఊర్లుగా అంచుకున్నట్టు ఇటు నుంచి అటు నుంచి ఇటు వీళ్ళు జంప్ అయితేనే ఉంటారు. వీళ్ళకి ఒక సిద్ధాంతం లేని వాళ్ళు మాత్రమే కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ఉంటారు అనేది మాత్రం క్లియర్ గా ప్రజలు అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ ఫ్యూచర్ లో బీజేపీ అధికారంలోకి వస్తే ఇదే కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కావచ్చు లేదా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు బీజేపీలో జాయిన్ అయితే బీజేపీ తీసుకుంటుందా వాళ్ళందరూ? మీరు ఒక సిద్ధాంతం కోసం వస్తాము అనుకుంటే భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, అంత్యోదయ సిద్ధాంతం అని. అంటే ఏంటిదంటే బంతిలో చివర్లో ఉన్న వ్యక్తికి కూడా మేము అన్ని ఫలాలు అందించాలి అనేది భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఒక కార్పొరేటర్ గా పనిచేసిన వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడు అవుతారు బండి సంజయ్ గారు లాగా. వారు ఒకసారి ఎంపీగా గెలిచిన తర్వాత వారు కేంద్రంలోకి మంత్రిగా వెళ్తారు. భారతీయ జనతా పార్టీలో ఛాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రధానమంత్రి అవుతారు. సో ఇట్లాంటి చరిత్ర కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. మీరు మొన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా చూసుకున్నట్టయితే వర్మ గారు ఒక మామూలు కార్యకర్త, వారు ఇప్పుడు కేంద్ర మంత్రి. ఇట్లాంటివి కేవలం భారతీయ జనతా పార్టీలో ఉంటే ఇక్కడ ప్రజలు ఏమంటారు, కుటుంబ పాలనలు ఉండవు, లూటీ పాలనలు ఉండవు. కాబట్టి భారతీయ జనతా పార్టీలోకి ఈ సిద్ధాంతాలు నచ్చి మీరు పార్టీ కోసం పనిచేయడానికి వస్తే వాళ్ళకు ఒకవేళ ఒక సిద్ధాంతం ఉండి దేశం కానీ ధర్మం కానీ ఈ నాగరికత కోసం నిలబడతామని కానీ ప్రజల కోసం నిలబడతామని కానీ, మేము ప్రజా సేవకులం, మోదీ గారు అన్నట్టు ఆయన ప్రధాన సేవకుడు, ప్రధానమంత్రి కాదు, అట్లా అనుకొని ఉన్న ఉద్దేశంలో ఉన్న వాళ్ళు భారతీయ జనతా పార్టీకి వస్తారు. వచ్చినప్పుడు తప్పేముందండి తీసుకోవడంలో? సో డెఫినెట్లీ వాళ్ళని ఇన్వైట్ చేస్తారు, వెల్కమ్ చేయడం కూడా జరుగుతుంది. చివరిగా అక్క, నిన్న కేబినెట్ మీటింగ్ లో కూడా ఎలాగైనా సార్ August 15 కల్లా రుణమాఫీ చేసేస్తామో అని చెప్పేసి మీటింగ్ లో కూడా మాట్లాడుకోవడం. సో రుణమాఫీ అవుతుంది అంటారు August 15 కల్లా? రుణమాఫీ పక్కకండి, అసలు ఆ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మహిళలు అంటే ప్రతి ఇంట్లో మహిళను ఆ ఇంటి గృహలక్ష్మి అని చెప్తుంది మన సంస్కృతి. అట్లా వాళ్ళు బస్సులలో ఎక్కి ఒకరి జుట్లు ఒకరు బీక్కునే అంత దుస్థితికి తీసుకొచ్చి వాళ్ళు, ఒక మహిళ అంటే ఒక తల్లి అంటే రేపు పిల్లల భవిష్యత్తుని దిద్దే ఒక జిజియాబాయి లాంటి వ్యక్తి. అంటే ప్రతి ఒక్క కొడుకుని ఒక శివాజీ లాగా, కూతుర్ని ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా తయారు చేసే సత్తా తల్లికి ఉంటది. అట్లాంటి తల్లి ఈ రోజు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల వాళ్ళు బస్సులలో జుట్లు బిక్కునే పరిస్థితికి దిగజార్చిన ఈ రేవంత్ రెడ్డికి, తెలంగాణ ఆడబిడ్డలను ఇంత దీన స్థితికి తీసుకొచ్చిన ఈ రేవంత్ రెడ్డి ఆ రుణమాఫీలు ఏం చేస్తాడు? ఆ పిచ్చి స్కీములు తెచ్చుడైంది, ఆ పిచ్చి ఫ్రీ బీస్ ఇవ్వడం ఏంది, ఇట్లా మహిళలు రోడ్ల మీద కొట్టుకునేలాగా తయారు చేయడం ఏంది, ఆ ఇంట్లో కుటుంబాలను అస్తవ్యస్తంగా చేయడం ఏంది. వీళ్ళు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల, ఫ్రీగా తిరగడం వల్ల స్కూల్ కి కాలేజెస్కి వెళ్లాల్సిన పిల్లలకి ఎంత ఇబ్బంది అవుతుంది, ఎంప్లాయీస్ కి ఎంత ఇబ్బంది అవుతుంది. ఈ ఫ్రీ బస్సుల వల్ల అందరు ఆ బస్సులు ఎక్కిపోతే ఆటో డ్రైవర్లకు ఎంత ఇబ్బంది అవుతుంది. ఇంత ఇంగిత జ్ఞానం లేకుండా అడ్డిమారి గుడ్డి దెబ్బల వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడం వల్ల వీళ్ళకి ఏం చేస్తున్నాం అనే సోయి లేదనమాట. ఆ సోయి లేకపోయే ప్రాసెస్ లో వీళ్ళు ఏవో స్కీములు తెస్తున్నారు, ఆ స్కీమ్లను ఏం చేయాలనో తెలుస్తలేదు, అవి బెడిసి కొట్టినప్పుడు వాటిని ఎట్లా కట్ చేయాలనో తెలుస్తలేదు. కాబట్టి వీళ్ళు 5 సంవత్సరాలు ఏం చేయబోతారో తెలుగు రాష్ట్రాన్ని, తెలంగాణని అనేది భయంగా ఉంది. ఈ 5 సంవత్సరాలు వీళ్ళని మనం ఎన్నుకున్నందుకు కర్మ అనుకుంటే వీళ్ళని 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని భరించడం తప్ప వేరే గత్యంతరం తెలంగాణ ప్రజలకు మనకు లేదు. సో విన్నారు కదా, ఇది పరిస్థితి. ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, సో 5 సంవత్సరాలు వీళ్ళని ఎన్నుకున్నాం కాబట్టి 5 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని భరించాల్సిందే అని చెప్పి మౌనిక సుంకర్ గారు అంటారు. సో అలాగే ఏదైతే చూసుకుంటే మనం ఈ రోజు జరిగిన బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే టీజీపీఎస్సీకి ముట్టడి ఇచ్చే ప్రయత్నంలో, సో అందులో చాలా వరకు మహిళా కార్యకర్తలు కావచ్చు లేదా విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన దానిపైన తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అండ్ ఒకవేళ ఫ్యూచర్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇఫ్ సపోజ్ కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కూడా ఒకవేళ బీజేపీలో చేరాలంటే వాళ్ళకు కూడా వెల్కమ్ చెప్తామని చెప్పి మౌనిక సుంకర్ గారు అంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో రాణా ప్రతాప్, హైదరాబాద్.